పార్టీ జిల్లా అధ్యక్ష పదవి వచ్చినా ఆ నేత అంతగా సంతృప్తిగా లేరా? ఒక పక్క బీసీ నేతల అసంతృప్తి జ్వాల, మరోపక్క సీనియర్స్ పక్కన పెట్టారన్న క్యాడర్ గోలతో ఆయన పదవిని చేపట్టేందుకు అసలు ఇష్టపడటం లేదన్న టాక్ నడుస్తుంది. దీంతో జిల్లా అధ్యక్ష పదవి మార్పు విశాఖ వైసీపీని ఎలా లీడ్ చేస్తుందనే ప్రచారం పీక్లో ఉంది. ఇంతకీ కొత్త అధ్యక్షుడు ఎందుకు ఆ పదవిని ఇష్టపడటం లేదు? కారణాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. విశాఖ జిల్లా వైసీపీలో అంతర్గత పోరు పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. జిల్లా పార్టీని నడిపేందుకు, పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జిగా కేకే రాజుకే పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించారు. ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. క్యాడర్ చేజారిపోవటం ఒకెత్తైతే నేతల మధ్య సఖ్యత లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. పార్టీ పూర్తి స్థాయిలో కోలుకోలేక అష్టకష్టాలు పడుతున్నారు నాయకులు. ఇలాంటి సమయంలో జిల్లా అధ్యక్షుడి మార్పు సొంత పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికల తర్వాత ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోవటానికి కూటమి సర్కార్ను కార్నర్ చేయాలంటే బలమైన నాయకుడు, అవసరమైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉంటే బాగుంటుందని విశాఖ జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. పార్టీ విధేయుడిగా పేరున్న అమర్నాథ్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే అనూహ్యంగా జీవీఎంసీ ఎన్నికలు రావడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. వైసీపీ మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాసం ప్రక్రియలో ఆమె పదవి కోల్పోవడం జరిగింది. సరిగ్గా అదే సమయంలో బీసీ నేతలకు అన్యాయం జరిగిందని మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్లు హడావుడి చేశారు. అయితే జీవీఎంసీ పరిణామాల అనంతరం పార్టీ నిర్ణయాల మేరకు జిల్లా అధ్యక్ష పదవి మార్పు అనివార్యమైంది. అప్పటి వరకు ఉన్న అమర్నాథ్ను అనకాపల్లి పంపారు. విశాఖ జిల్లా అధ్యక్ష పదవి కేకే రాజుకు కట్టబెట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. అసలు బీసీ నేతలే మా బలం అని చెప్పుకునే వైసీపీ నేతలు జిల్లా అధ్యక్ష పదవిని బీసీలకు ఎందుకు కేటాయించలేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీనే నమ్ముకుని ఉన్న బీసీ నేత, యాదవ సామాజిక వర్గం మహిళ అయిన మాజీ మేయర్ హరివెంకట కుమారికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలన్న డిమాండ్ జోరుగా వినిపిస్తోంది. ఒకవేళ ఆమెకు అధ్యక్ష పదవి ఇస్తే కూటమి సర్కారు అవిశ్వాసంతో ఒక మహిళను పదవి నుంచి దించివేసినా తాము బీసీ మహిళకు న్యాయం చేశామని చెప్పుకునేందుకు బలమైన కారణం ఉండేదని ద్వితీయ శ్రేణి నాయకుడు చర్చించుకుంటున్నారు. ఈ వాదన బీసీ వర్గాల్లోకి బలంగా వెళ్లేదని అంచనా వేస్తున్నారు. అయితే బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్లు ఈ అంశాలను అధిష్టానం ముందు పెట్టకపోవడం వల్లే బీసీలకు అన్యాయం జరిగిందన్న ప్రచారం సాగుతోంది. బీసీలకు సొంత పార్టీ నేతలే అన్యాయం చేస్తున్నారని, ఇంకా కేకే రాజు ఒక వ్యాపారవేత్త అని, అందున నాన్ లోకల్ కావడంతో కూటమి సర్కార్ను ఎఫెక్టివ్గా కార్నర్ చేయలేడన్న టాక్ నడుస్తోంది. అంతేకాదు కేకే రాజు క్షత్రియ సామాజిక వర్గం. ఇప్పటికే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అదే సామాజిక వర్గానికి చెందిన కూటమి నేత విష్ణుకుమార్ రాజు ఉన్నారు. ఈ నేపథ్యంలో కనీసం కేకే రాజు సొంత నియోజకవర్గంలోనే మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఇక జిల్లా పార్టీ క్యాడర్ను ఎలా నడుపుతారు అని పొలిటికల్ సర్కిల్స్లో చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే కేకే రాజు కూడా జిల్లా అధ్యక్ష పదవిపై అంతగా ఆసక్తి చూపటం లేదని ఆయన వర్గీయుల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే అంపశయ్య మీద ఉన్న పార్టీ అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో క్యాడర్ను నడిపే నాయకుడు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సి ఉంది. కానీ పార్టీ అధిష్టానం అందుకు భిన్నంగా నిర్ణయాలు తీసుకోవడంతో కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు పార్టీ నిర్ణయాలు శిరోధార్యమనుకున్న గుడివాడ అమర్ని సైతం రోజుకో నియోజకవర్గానికి తిప్పుతూ ఉండటం వల్ల అమర్ వర్గం కూడా అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత మొదట చోడవరం ఇన్ఛార్జిగా, ఆ తర్వాత విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, ఇప్పుడు మళ్లీ అనకాపల్లి ఇన్ఛార్జిగా మార్చారు. దీంతో బయటకి చెప్పకపోయినా క్యాడర్కి అమర్ భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికైనా ఈ తరహా సోషల్ ఇంజనీరింగ్ మానుకోకపోతే ఇక భవిష్యత్తులో వైసీపీ విశాఖలో కోలుకోవడం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది.